మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా అంచనా వేయగలిగినటువంటి పోల్ మిత్రా సంస్థ ఏదైతే తమిళనాడులో విజయ్ వస్తాడని, అట్లాగే బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని, కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఈ అంచనాలు కరెక్ట్గా దాదాపుగా సీట్ల సంఖ్య కూడా ఒక 5-10 తేడాతో చెప్పగలిగినటువంటి పోల్ మిత్రా సంస్థ పంజాబ్ ఇప్పుడు వాస్తవంగా రేపు ఫిబ్రవరిలో జరుగుతాయి. అలాంటి సిచ్యుయేషన్లో ఏదైతే అంటే ఉత్తరప్రదేశ్ జరుగుతుంది, పంజాబ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే ఇచ్చారు. అదే సందర్భంలో పంజాబ్ అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 27-29% ఓట్లు వస్తాయని, ఆమ్ ఆద్మీ పార్టీకి 24-27% ఓట్లు వస్తాయని, అంటే నెక్ టు నెక్. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, లాస్ట్ ట్రిప్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీకి 16-19% ఓట్లు వస్తాయట. శిరోమణి అకాలీదళకి 10-13%తో పడిపోతుందట. ఇతరులు 11-15%. ఇంతకుముందు శిరోమణి అకాలీదళ్ బీజేపీ సుదీర్ఘకాలం కలిసి ఉన్నాయి. విడిపోయిన తర్వాత శిరోమణి అకాలీదళ్ అధికారంలోకి రావట్లేదు. బీజేపీ నామమాత్రం ఉంది. ఇప్పుడు బీజేపీ శిరోమణి అకాలీదళ్ దాటేసింది, ఆమ్ ఆద్మీ పార్టీకి దగ్గరకు వస్తుంది. ఇది ఇప్పుడు అక్కడ సీట్ల పరంగా వీళ్ళేసిన అంచనా చూసుకుంటే ఏదైతే పంజాబ్లో కాంగ్రెస్ అంటే టోటల్ 117 ఉన్నాయి. అక్కడ 117 అంటే దాదాపుగా 59 స్థానాలు వచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తారు. కాంగ్రెస్ పార్టీ 42-48, ఆమ్ ఆద్మీ పార్టీ 35-41, బీజేపీ 16-22, శిరోమణి అకాలీదళ్ 6-10, ఇతరులు 4-8. అప్పుడు కాంగ్రెస్ శిరోమణి అకాలీదళ్ అన్న కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఆమ్ ఆద్మీ పార్టీ శిరోమణి అకాలీదళ్ అన్న కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పటికి కూడా కష్టం కొంత ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే. బట్ బీజేపీ భారీగా పుంజుకున్నట్టు ఇది ప్రస్తుత అంచనా. 6 నెలల ముందు నెక్స్ట్ ఎట్లా ఉంటుందనేది చూడాలి.